ప్రైజ్ ద లార్డ్. శ్యాంబాబు గారు, అదేవిధంగా బేతే రాజేష్ పాల్ గారు, లాజర్ గారు, క్రిస్టాఫర్ గారు, దయచేసి మీరు కూడా కేసు పెట్టండి. ఎందుకంటే చెంచా జోసెఫ్ అజయ్ బాబుని అరెస్ట్ చేయించింది అతనేనంట. అంటే నమ్మక ద్రోహం చేశాడు. క్రైస్తవుడుగా ఉంటూ సాటి క్రైస్తవుల మీద కేసు పెట్టాడు. మరి మరియమ్మ గారిని కొలట అని వ్యభిచారం చేస్తుంది అనేసి ఆ విధంగా యేసయ్య పుట్టాడని చెప్పినప్పుడు ఇతని కళ్ళు మూసుకుపోయిందా? చెవుల్లో సీసం పోసారా? యేసు ప్రభుని అన్ని రకాలుగా తిడుతుంటే వీడేం చేస్తున్నాడు? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించన్నాడుగా. నీ పొరుగువాడి తోటి డినామినేషన్లో క్రైస్తవుల్ని ప్రేమించాలిగా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలిగా. అందుకే ఆరోగ్య స్వామి జోసెఫ్ కాదు, ఉలిపి కట్టే జోసెఫ్ అనాలి. ఎందుకంటే ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి అని. ఇలాంటి దుర్మార్గులు ఉండబట్టే ఎక్స్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు బయలుదేరారు. ఏదేమైనా క్రైస్తవులందరూ ఐక్యంగా ఉందాం అనేది మరొకసారి నా విన్నపం. మరియమ్మ గారు, దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే, పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి అని చెప్పే ఆరోగ్య స్వామి జోసెఫ్ ఇకనైనా కళ్ళు తెరవమను. యేసయ్య వ్యభిచారం వల్ల పుట్టాడనేసి వాళ్ళు అన్నారు. ఇతనికి కళ్ళు లేవా, చెవులు లేవా? వాళ్ళ మీద కేసు పెట్టడం పోయి అజయ్ బాబు మీద కేసు పెట్టాడు. ప్రవీణ్ పాల్ గారి మీద, పగడాల ప్రవీణ్ గారి మరణ విషయంలో స్పందించలేదు. ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యానికి చీడపురుగులు లాంటి వాళ్ళు. ఇతన్నే మార్చమని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇతనికి అస్సలు బైబిల్ నాలెడ్జ్ లేదండి, నేతి బీరకాయ లాంటి వాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఇతని మీద కేసు పెట్టచ్చు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అమ్మ మేరీ ఝాన్సీ రాణి, మైపూడి కృప, మీరు దయచేసి ప్రార్థన చేయండి. పాస్టర్ మద్దిశెట్టి అజయ్ బాబు విడుదల కోసం, ఆయన సురక్షితంగా ఇంటికి చేరాలని. అదేవిధంగా క్రైస్తవ్యంలో ఒక బిందెడి పాలు ఒక్క చుక్క విషం చాలు. అలాంటి ఈ ఆరోగ్య స్వామి జోసెఫ్ అనేవాడు, వాడికి మంచి దైవజ్ఞానం ఇమ్మని ప్రార్థన చేద్దాం. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.